హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గ్యాస్ ఈ వీడియోలో కూడా మంచి సూపర్ ఎడిటింగ్ గురించే చెప్తాను, ఫోక్ సాంగ్ సంబంధించినటువంటిది. ప్లీజ్ గ్యాస్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఏం లేదు, కింద లైక్ బటన్ అయితే ఉంటుంది, ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, ఇటువంటి వీడియోస్ కూడా మిస్ అవ్వకూడదంటే. అండ్ హెచ్డి వీడియోస్ అయితే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి డెఫినెట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అని షేర్ చేస్తాను. ఇంకా డెమో వీడియో చూడండి. ముందుగా ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్ నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటివి. మన వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు ఇన్పుట్ అయితే చేసుకోండి. అండ్ గ్యాస్ మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఈ విధంగా ముందుకైతే స్క్రోల్ చేయండి గ్యాస్. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏవైతే బీట్ మార్క్స్ ఉన్నాయో ప్లస్మెంట్ యాప్ చేసి మిడిల్లోకి వెళ్ళండి. ఒక ఫోటోని అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్ యాప్ చేసి మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి దీన్ని మీరు ఇక్కడ కట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్లస్మెంట్ యాప్ చేసి మిడిల్లోకి వెళ్ళి సేమ్ అదేవిధంగా ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా మీరు ఇక్కడ అన్ని ఫోటోస్ని అయితే యాడ్ చేయండి గైస్. నేనైతే ఇక్కడ ఫోటోస్ అన్నింటిని కూడా ఇక్కడ యాడ్ అనేది అయితే చేస్తున్నాను. అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు ముందుకైతే స్క్రోల్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక టెంప్లెట్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ విధంగా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ గ్రూప్ ఏదైతే ఉందో జస్ట్ ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. ఇవి వచ్చేసరికి మనకి 9:16 అనమాట. జస్ట్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సపోజ్ నేను ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అనేది అయితే చేస్తాను. చేయగానే గైస్ మనకి ఇక్కడ ఓవరాల్గా అడ్జస్ట్ అయితే అయిపోయిందనమాట. అండ్ అయిపోయిన తర్వాత గైస్ మళ్ళీ మనకి నెక్స్ట్ ఈ విధంగా సెట్ అయిన తర్వాత ఆ తర్వాతే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఇంకొక గ్రూప్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ ఏం లేదు, ఈ గ్రూప్ దగ్గర ఉన్న ఇమేజ్ మ్యాట్ ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదో ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సపోజ్ నేను అక్కడ ఒక ఫోటోని అయితే యాడ్ చేశాను. వెంటనే నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోకి అయితే అడ్జస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి గ్రూప్ ఉంది కదా, గ్రూప్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇమేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఏదో ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, ఓవరాల్గా మనకి ఇక్కడ యాడ్ అనేది అయితే అయిపోయిందనమాట. అండ్ ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మూదాన్లోకి వెళ్ళి కొంచెం సెంటర్కి వచ్చేటట్లుగా అయితే మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకొని ఇంకొంచెం పెద్దదిగా కూడా అయితే చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఇక్కడ అడ్జస్ట్ అయ్యేటట్లుగా అయితే ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత నేనైతే బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఓవరాల్గా అడ్జస్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ మనకి ఇక్కడ ఇంకొక గ్రూప్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే జస్ట్ ట్యాప్ చేయండి. గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇమేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి అనమాట. నేను ఒక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. ఓవరాల్గా యాడ్ చేసిన తర్వాత గైస్ మనకి ఈ విధంగా ఇక్కడ అడ్జస్ట్ అనేది అయితే అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ గైస్ మనకి ఇక్కడ ముందుకు వచ్చేసరికి ఇక్కడ మనకి కొన్ని టెంప్లెట్స్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ ఒక్కొక్క ఫోటోని అయితే ఇక్కడ మీరు యాడ్ అనేది చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేశాను, సెట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇమేజ్ మాట యాడ్ చేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేశాను, సెట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న అన్నిటికి కూడా ఒక్కొక్క ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అనేది అయితే చేసాను. అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అనేవి అయితే ఉంటాయి అనమాట. స్టార్టింగ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ థిలెన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కాపీ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ముందుకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటీగా కొన్ని ఫోటోస్ని అయితే మనం యాడ్ చేసాం కదా, జస్ట్ ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ అనేది అయితే చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో వదిలేసి అండ్ ఆ తర్వాత ఫోటో ఏదైతే ఉందో ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో అయితే వదిలేసేయండి. అండ్ ఆ తర్వాత ఫోటోకి ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. తర్వాత ఫోటో వదిలేసి ఆ నెక్స్ట్ ఫోటోకి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకు ఓవరాల్గా అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సెకండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దీన్ని అయితే మీరు కాపీ చేసుకొని బిట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ లాస్ట్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఫోటోస్ ఇక్కడ మనం యాడ్ చేసాం కదా లైక్ ఎఫెక్ట్ అనేది, ఈ నెక్స్ట్ ఫోటో ఏదైతే ఉందో సెకండ్ వన్ యాడ్ చేయండి. ఇక్కడ సింపుల్గా పేస్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత ఉంది ఆల్రెడీ ఆ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు
పేస్ట్ చేసాను. పేస్ట్ చేసిన తర్వాత గైస్ ఇంకా వెయిట్కి అయితే యాడ్ చేయొద్దు. జస్ట్ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి లాస్ట్లో ఇంకొక ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా దీన్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇంకా లాస్ట్కి అయితే వెళ్ళిపోండి. ఇంకా మనకి 2 ఫొటోస్ అయితే ఉంటాయి కాబట్టి 2 ఫొటోస్కి మీరు ఇక్కడ సింపుల్గా లాస్ట్ వన్ కూడా ట్యాప్ అండ్ ఇక్కడ మీరు పేస్ట్ అని అయితే చేసేయండి. ఓవరాల్గా గైస్ ఇదే అనమాట మనకి ఎడిటింగ్ అయితే. ఇక్కడ మీరు క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మనకి ఏదైతే మనకి HDR అయితే ఉందో ఇక్కడ ప్లస్ మ్యాట్ యాడ్ చేసి మీరు ఈ 4 లేయర్స్ని అయితే ఇక్కడ కాపీ చేసుకొని బ్యాక్ వెళ్ళి సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు 4 లేయర్స్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి అయితే వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. ఆటోమేటిక్గా మనకి అడ్జస్ట్ అయిపోతుంది. గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి.